నమస్తే అండి. వేసవిలో మీ మొక్కలు ఎండిపోతున్నాయా? ఈ వీడియోలో సమ్మర్‌లో మొక్కలు పిచ్చిగా పెరిగే కంప్లీట్ గైడ్ చెప్తాను. చివర్లో ఒక సీక్రెట్ ట్రిక్ కూడా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. బిగినర్స్ ముఖ్యంగా పాటించాల్సింది నీరు వేసే టైం. వేసవిలో నీరు వేసే టైం చాలా ముఖ్యము. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య, లేదంటే సాయంత్రం 6 తర్వాత నీరు వేయాలి. మధ్యాహ్నం పోస్తే మాత్రం రూట్స్ వేడి వల్ల కాలిపోతాయి, లేదంటే ఉడికి చనిపోయే ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ పాట్ సైజు. చిన్న పార్ట్స్లో మొక్కలు వేడి వల్ల త్వరగా చనిపోతాయి. వెజిటేబుల్స్కి అంటే బీరకాయ, దోసకాయ, సొరకాయ లాంటి క్రీపర్ మొక్కలకైతే 18 నుంచి 20 ఇంచుల టబ్బు చాలా మంచిది. అండ్ లీఫీ వెజిటేబుల్స్కి అయితే 10 నుండి 12 ఇంచుల పాటు సరిపోతుంది. నెక్స్ట్ సాయిల్ మిక్స్. సమ్మర్లో పాట్లో మట్టి ఎప్పుడు చూసినా తేమగానే ఉండాలి. అందుకోసం 40% గార్డెన్ మట్టి, 30% కంపోస్ట్, 20% కోకోపీట్, అలాగే 10% ఇసుక. కోకోపీట్ వల్ల మట్టి ఎప్పుడు చల్లగా తేమగా ఉంటుంది. నెక్స్ట్ సన్లైట్. మొక్కలకి సూర్యకాంతి చాలా అవసరం, కానీ మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన వేడి మొక్కలకి హాని చేస్తుంది. అందుకే మధ్యాహ్నం టైంలో షేడ్ నెట్ లేదా పలుచని గుడ్డతో షేడ్ ఇవ్వాలి. ఉదయం మాత్రం సన్లైట్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఫర్టిలైజర్స్. వేసవిలో కెమికల్ ఫర్టిలైజర్స్ చాలా తగ్గించాలి. అందులోటి మనం ఇంట్లో గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి ఆర్గానిక్ గా చేయడానికి ప్రయత్నించాలి. ఇంట్లో తయారు చేసే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చాలా బెస్ట్. బనానా తొక్క నీరు, బియ్యం కడిగిన నీరు, మజ్జిగ నీరు, ఇవి 10 రోజులకు ఒకసారి ఇవ్వండి. నెక్స్ట్ మల్చింగ్. పాట్లో మొక్కలకి మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మట్టిపై ఎండిపోయిన ఆకులు కానీ, గడ్డి కానీ, కోకోపీట్ కానీ, చెక్క పొట్టు కానీ వేయండి. దీనినే మల్చింగ్ అంటారు. ఇది మట్టిని చల్లగా ఉంచుతుంది. నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అంటే తేమగా ఉంటుంది. అదేవిధంగా సమ్మర్లో ఫాస్ట్గా గ్రో అయ్యే ప్లాంట్స్ గురించి, అలాగే లీఫీ ప్లాంట్స్ గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఛానల్కి వెళ్ళి చూడండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ పెస్ట్ కంట్రోల్. వేసవిలో పురుగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి, లేదంటే సబ్బు నీరు కానీ, పసుపు నీరు కానీ స్ప్రే చేసేయండి. వారానికి ఒక్కసారి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చివర్లో నేను ఒక ట్రిక్ చెప్తాను అన్నాను కదా, ఇది జస్ట్ ట్రై చేసి చూడండి. అదేంటంటే ఒక నీళ్ళ బాటిల్ తీసుకొని ఫ్రీజ్ చేసి పాట్లో మట్టిలో గుచ్చి పెట్టండి. ఇలా చేయడం వల్ల రూట్స్ని ఎప్పుడు చల్లగా ఉంచుతుంది. జస్ట్ ఒక మొక్కలో ట్రై చేసి చూడండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మిగతా మొక్కలకు కూడా ట్రై చేయండి. ఏం లేదండి, మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ 4. అవేంటంటే సమ్మర్లో ఎక్కువ నీరు ఇవ్వడం, చిన్న పార్ట్స్ వాడడం, మధ్యాహ్నం సన్లైట్ ఎక్కువగా ఇవ్వడం, కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడడం. ఇవి మొక్కల్ని చంపే తప్పులు. ఈ తప్పులు జరగకుండా బిగినర్స్ చూసుకోండి. అంతే ఇక బిగినర్స్ అందరికీ ఈ సమ్మర్లో గార్డెనింగ్ గైడ్ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. మీరు కూడా పాస్లో మొక్కలు పెంచుతున్నారా? అయితే కామెంట్లో చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి, రిప్లై ఇస్తాను, లేదంటే వీడియో చేద్దాము. మరొక కొత్త గార్డెనింగ్ వీడియో అండ్ టిప్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.